మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టుగా ఏలియా గారు ఏం చేశాడు? అహాబు ప్రవక్త, అహాబు రాజు అసలు చెప్పిన మాట వినట్లేదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మూయబడింది, భూమి ఫలాన్నివ్వడం మానేసింది, వర్షం కురవడం 3.5 సంవత్సరాలు మరి వర్షం పూర్తిగా కురవకుండా మరి ఏలియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు గడిచిపోయిన ప్రజలు ఎంత మాత్రంలో దేవుని వైపు తిరగట్లేదు, దేవుణ్ణి అడగడానికి దేవుడి దగ్గరికి రావట్లేదు. ఎందుకు అని అంటే విగ్రహ ఆరాధన ఎక్కువైపోయింది, విగ్రహాలకు మొక్కడం ఎక్కువైపోయింది. బయలు ప్రవక్తలు, బయలు దేవత వచ్చేసింది, అషరాదేవి ప్రవక్త మన దేవత వచ్చేసింది. ఆ బొమ్మలకు మొక్కడంలోనే ఇజ్రాయెల్ అంతా కూడా నిమగ్నం అయిపోయి బొమ్మల్ని ఆరాధిస్తున్నారు. ఇదే మమ్మల్ని రక్షించేది అనుకుంటున్నారు, కానీ నిజమైన దేవుడి దగ్గరికి రావట్లేదు. ఒకనొక సమయంలో మరి ఇదే కర్మేలు పర్వతం పైన మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఇదే కర్మేలు పర్వతం పైన మరి ఏలియా గారు ఉన్నారు. బయలు ప్రవక్తలు 450 మంది, అషరాదేవి ప్రవక్తలు 400 మంది, 850 మంది ప్రవక్తలు, అనేకమైన జనాంగము ఇదే స్థలంలో ఇదే కొండపైన ఉన్నప్పుడు మరి అక్కడ ఏలియా మాట్లాడుతూ ఉంటాడు, 2 ఎడ్లను మాకు ఇవ్వండి, 2 ఎడ్లను మీకొకటి నాకొక ఎద్దు. ఆ యొక్క ఎద్దును తునకలుగా కట్ చేసి ఆ యొక్క బలిపీఠం పైన పెట్టి నీళ్లతో నింపేసి ఎవరైతే అగ్ని లేకుండా ఎవరైతే ఈ యొక్క ఎద్దు తునకలను మండిస్తారో, అగ్ని దిగొచ్చి మండేటట్టుగా చేస్తారో ఆయనే నిజమైన దేవుడని, ఇదిగో ఎంతకాలము ఇదిగో గతించిన సమయం చాలు, ఇంకెంతకాలము 2 తలంపులు, యెహోవా దేవుడా, బయలు దేవుడా, అషరాదేవి దేవతన, ఇంకెందుకు ఈ తలంపులన్నీ ఎందుకు, అసలు ఏ దేవుడో ఈ రోజు తేల్చేయాలనుకున్నాడండి ఏలియా. ఈ రోజు తేల్చేద్దాం, ఇంకా యెహోవా దేవుడు నిజమైన దేవుడా, మీరు మొక్కే బొమ్మలు నిజమైన దేవుళ్ళ అని చెప్పేసి తేల్చేయాలనుకున్న ఏలియా ఇదిగో మీరు రండి అని చెప్పేసి అందరిని పిలిచాడు. జనాంగం అంతా ఉండగానే 850 మంది ప్రవక్తలు మీరు ఉన్నారు, మీరు మొట్టమొదట ప్రార్థన చేయండి, మీరు మొట్టమొదట మీ బొమ్మలకు మొక్కండి, మీరు మొట్టమొదట ఈ యొక్క ఎద్దును మండించేలాగా చేయండి, మీ దేవుడు నిజమైన దేవుడిని ఒప్పుకుంటామని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు వాళ్ళు ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం వరకు అనేకమైన పాటలు పడ్డారండి. ఇక్కడ శరీరాన్ని కోసుకున్నారు, పొర్లు దండాలు పెట్టారు, ఎన్నో చేశారండి. కానీ ఎవడు ఆన్సర్ ఇచ్చేవాడు లేడు. ఎందుకంటే అవన్నీ వట్టి విగ్రహాలు, వట్టి బొమ్మలు. కీర్తన గ్రంథాలు మనం చూస్తాము, అవి నోరుండి మాట్లాడవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. అవి వట్టి విగ్రహాలు, మనుషుల చేత నిర్మించబడినవి కనుక మరిదిగో ఆ యొక్క రోజున ఏలియా ఆ పడిపోయిన బలిపీఠాన్ని నిలబెట్టి ఎత్తును రెడీ చేసి తునకలుగా కట్ చేసి ఆ యొక్క బలిపీఠం పైన పెట్టి కందకాన్ని తవ్వి అందులో నీళ్లతో నింపి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇదిగో ఎంతమంది జనాంగ మధ్యలో దేవా, నిజంగా నువ్వు నిజమైన దేవుడు అని ఈ రోజున వీళ్ళకు నిరూపించాలి. వీళ్ళ కళ్ళు మూసుకుపోయాయా, అసలు వీళ్ళు చెప్పిన మాట వినట్లేదు, ఈ రోజున నువ్వే దేవుడు అని ఈ రోజున తెలియాలి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వెంటనే దేవుడు ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి ఆ యొక్క కందకాన్ని, ఆ యొక్క ఎద్దును మరి కాల్చివేసినట్టుగా దేవుని యొక్క అక్కడ కార్యం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంతకాలం మనం కూడా ఎన్నోసార్లు 2 తలంపుల మధ్య మనం తడబడతా ఉంటాము. ఏంటి మన పరిస్థితి ఏంటి, మనం ఏ వేలో వెళ్ళాలి, ఏ రహదారులు మనం వెళ్ళాలి, ఎందులో వెళ్ళి మనం వెళ్తే సక్సెస్ అవుతామని చెప్పి ఎన్నో తడబడతా ఉంటాం. ఎన్నోసార్లు 2 తలంపుల మధ్యలో తడబడుతుంటాం. దేవుడు ఈ సమయంలో చెప్తా ఉన్నాడు, ఈ కర్మేల కొండపైన చెప్తా ఉన్నాడు ఆయన, ఈ 2 తలంపుల మధ్యలో ఇంకా మీరు తడబడడం ఇక్కడితో చాలు. ఏమంటున్నాడు ఆయన, నేనే నిజమైన దేవుడిని మీరు నమ్మితే నన్ను ఆశ్రయించండి, నన్ను అడగండి, నేను ఏది అడిగినా మీకు ఇస్తాను అంటున్నాడు. కనుక ఈ యొక్క కర్మేలు కొండ పైన ఉన్న మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో, ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఇంకేదైతే అనుమానాలు ఉన్నాయో మన జీవితాల్లో, నేను నమ్ముకున్న దేవుడు నిజంగా మా దేవుడేనా ఈ సృష్టి అంతా కలిగించిన, ఏదైనా అనుమానాలు ఉంటే వాటన్నిటిని ఇక్కడితో ఆపేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. దేవుడు మీ అందరిని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ఫోటో తీసుకొని ఒకసారి పైకి వెళ్ళి అక్కడ కూడా చూద్దాం. పైనుంచి చూస్తే ఎక్కడైతే బయలు ప్రవక్తను నరికేసాడో ఆ యొక్క ప్రాంతాన్ని కూడా మనం కిందికి చూడొచ్చు పైనుంచి. చేతి పట్టుకొని ఉంటారు, పారిపోతాను చెప్పి వదలలేదు నన్ను.